चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, फारूक बिन अब्दुल जब्बार ट्रस्ट आंध्रा ज्वेलर्स की जानिब से आज मुफ्त मेडिकल कैंप का इनेकाद अमल में आया। ये कैंप हवानापेट तेलुगु स्कूल में मुनाकिद हुआ, जिसमें किम्स हॉस्पिटल करनूल के माहिर डॉक्टर्स ने शिरकत की। इस मौके पर क़ल्बी अमराज के अलावा ब्लड प्रेशर, शुगर, हड्डियों के मरीज़ों की मुफ्त तशख़ीस की गई और ECG वगैरह की भी मुफ्त सहूलत मुहैया की गई। इस मौके पर मेडिकल कैंप के ज़िम्मेदारान मोहम्मद सैफ और मोहम्मद साबिर वगैरह ने बताया कि तकरीबन इस तरह के मेडिकल कैंप वो साल 2023 से करते आ रहे हैं, जो अब तक तकरीबन 19 या 20 मुफ्त मेडिकल कैंप मुनक़िद कर चुके हैं। आइए मज़ीद तफसील समाअत करें। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मोहम्मद सैफ है। फारूक बिन जब्बार ट्रस्ट के ज़ेर निगरानी में हम लोग ये मेडिकल कैंप जो है अरेंज कर रहे हैं। तकरीबन 18-19 महीने से जो है मेडिकल कैंप, फ्री मेडिकल कैंप ऑर्गेनाइज हुआ है। इसमें हर महीना अल्हम्दुलिल्लाह 120 से 150 लोग अपनी मुफ्त में तफ्तीश वगैरह करा के और जो भी मेडिसिन है हम लोग यहाँ पे उनको फ्री में फराहम करा रहे हैं। हमारा ट्रस्ट की तरफ से हम लोग किम्स हॉस्पिटल के साथ में मिलके जो है ये ट्रस्ट मतलब ये मेडिकल कैंप चलाना जो है ये मुकम्मल हो रहा है हर महीना इंशाल्लाह। हमारे जो है यूनिटी वेलफेयर एंड एजुकेशनल ट्रस्ट से इंशाल्लाह आइंदा महीने से कोलैबोरेट होकर तो फ्री आई कैंप रखने का भी इंशाल्लाह इंतजाम किया जा रहा है। उसके लिए बहुत बहुत शुक्रिया। तकरीबन कब से करें सर? तकरीबन ये मतलब बराबर जनवरी 2023 से शुरू हुआ है। अब तक मुकम्मल अल्हम्दुलिल्लाह बगैर किसी रुकावट के हर महीना ये मुकम्मल तरीके से चल रहा है। अब तक कितने रखे सर मेडिकल कैंप से? 19 से 20 मेडिकल कैंप्स, फ्री मेडिकल कैंप्स हुए हैं अब तक जी। గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ శ్రీకాంత్ వర్కింగ్ ఇన్ కిమ్స్. ఈరోజు మేము ఫారూక్ బిన్ జబ్బార్ వారి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ తరఫున ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామండి. ఫ్రీ కార్డియాక్ క్యాంప్ ఇక్కడ మేము చేసేది. ప్రస్తుతానికి మనకి యాక్చువల్గా కార్డియాక్ ఇష్యూస్ అనేవి కొన్ని కాజేటివ్ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. మెయిన్ కాజెస్ ఏంటంటే వాటికి సంబంధించింది షుగర్ బీపీ అనేది బేస్ చేసుకుని మనకి ఇనీషియల్ గా దీని నుంచే ఏ హార్ట్ ఇష్యూస్ అయినా ఫర్దర్ గా ఇట్లాగా డెవలప్ అవడం ఇట్లా జరుగుతుంది. సో ప్రైమరీగా మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ మీద ఉండాలి. అంటే షుగర్, బీపీ ఇవన్నీ ఎట్లా కంట్రోల్లో ఉన్నాయా వీటన్నిటిని చూసుకోవాలి. ఇంకా లిపిడ్ ప్రొఫైల్ ఇవి ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇవన్నీ మనలో నార్మల్ గా ఉన్నా కూడా సింటమ్స్ ఒకటే మనకి బయటకు కనిపిస్తుంటాయి. అలాంటి టైంలో మనం ECG, ఎకో అనేవి మనం ఇక్కడ తీస్తూ ఉన్నామండి. దాని ద్వారా ఇనిషియల్ గా ఏదైనా చేంజెస్ జరుగున్నాయా లేదా హార్ట్ లో అనేది ఒక ఐడియా ఇస్తుంది. దాని తర్వాత మనం ఇంకా వీటిల్లో కూడా నార్మల్ గా ఉండి ఇంకా మనకి ఆయాసం కానీ, ఛాతీ నొప్పి ఇలాంటివన్నీ వస్తున్నాయని తెలిసింది అంటే దానికి సంబంధించి మనకి కొన్ని కార్డియాక్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ ఇట్లాగా ట్రాపై టెస్ట్ అని, CKMB, ప్రోటీన్ స్వీట్ టెస్ట్ అనేసి మనకి తెలుస్తుంది. గుండె దగ్గర ఏదన్నా సమస్య ఉండి అక్కడ ఏదన్నా ఇంజురీ ఇలాంటివి ఏదన్నా జరుగుంటే వీటి లెవెల్స్ అనేది మనకి బ్లడ్ లో ఎక్కువ కనిపిస్తుందండి నార్మల్ గా. ఇంకా మనకి వీటిల్లో ECG, ఎకోలో నార్మల్ గా ఉండి ఇంకా ఫర్దర్ గా మనం తెలుసుకోవాలి అంటే ఇంకా యాక్యురేట్ గా మనకి TMT టెస్ట్ అని, థ్రెడ్మిల్ టెస్ట్ అని కూడా చేస్తారు ఒకటి. అది కూడా చేసుకొని మన గుండె ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అనేది వీటి మీద ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, గుండెలో జరిగే రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఏజ్ రిలేటెడ్ లో ఉండే వాళ్ళకి మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇవి యాంజియోగ్రామ్ అనేది మనం చేసుకున్నాము అంటే ప్రతి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ప్రసరణ అనేది ఎలా ఉంది అనే దాని గురించి ఒక ఐడియా వస్తుందండి. ఇది మనకి కిమ్స్ హాస్పిటల్ తరఫున ఇది మనకి ఆరోగ్యశ్రీ మీద ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ మీద జరుగుతుంటుంది యాంజియోగ్రామ్స్ అనేవి. సో ఏదన్నా మనకి ఇష్యూస్ వచ్చి ఇలాంటివి వచ్చినప్పుడు మనకు అక్కడ కిమ్స్ హాస్పిటల్ తరఫున వస్తే మనకి ఈ యాంజియోగ్రామ్ ఇవన్నీ ఇట్లా ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ వాటి తరఫున చేసి దానికి సంబంధించిన
ఇనిషియల్ గా మెడికేషన్స్ మీదే వెళ్తాము. అది లేదు ఇంకా వాటి శాతం ఎక్కువ ఉంది, తీవ్రత అని తెలిసినప్పుడు మనం వాళ్ళకి స్టంటింగ్ వేయాలా ఏంది అనేది ఫర్దర్ ఫాలో అప్ జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా వీటి చెకప్స్ మీద ఉండి హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? శ్రీకాంత్, డాక్టర్ శ్రీకాంత్, ఏ హాస్పిటల్ సార్? కిమ్స్ హాస్పిటల్. అందరికీ నమస్కారం అండి. ఆదోని మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు కేఎం భాష. నేను కిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పనిచేస్తున్నాను. యాక్చువల్గా ఈ రోజు మనం ఈ మేజర్ క్యాంప్ ఏవైతే చేస్తున్నామో ఫారూక్ బిన్ జబ్బార్ ట్రస్ట్ తరఫున మరియు కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ రోజు క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు దాదాపుగా ఆల్మోస్ట్ 180 మెంబర్స్ దాకా మనము పేషెంట్స్ కి మనం స్క్రీన్ చేయడం జరిగిందండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ లో ఏమంటే బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో, దాంతో పాటు మనకు మరిన్ని కొన్ని కిడ్నీ సంబంధించిన రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది. మేజర్ పర్పస్ ఏమంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. మనకి చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక హార్ట్ ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ ఒక 40 years అబోవ్ అయిన వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్, లైక్ ఫుడ్ తీసుకోండి మీరు, లైఫ్ స్టైల్ ప్రకారం ఏమంటే 20 ఏళ్ళ పిల్లలకు కూడా మనకి హార్ట్ డిసీజెస్ వస్తుంది మనకి. దానికోసం ఏమంటే కిమ్స్ హాస్పిటల్ ఏమంటే చాలా ఎవరికైతే కనెక్టివిటీ లేకుండా ఉండడము, గ్రామాలకు వెళ్ళేసి ఫ్రీ క్యాంప్ అవేర్నెస్ క్యాంప్ చేయడం వాళ్ళకి మనం ఒక చిన్న ఏమంటే ఫస్ట్ టైం డిటెక్ట్ చేయగలిగామంటే పేషెంట్స్ కి ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో ముట్టినట్టు అయిన వాళ్ళకి ఒక ప్రాణం మనం కాపాడగలిగామంటే ఆల్మోస్ట్ ఒక ఎంటైర్ ఫ్యామిలీ కాపాడినట్టు ఉంటుంది మనకి. దానికోసం ఈ క్యాంప్ చేయడం జరిగిందండి. ఈ క్యాంప్ కి సహకరించిన ఫరూక్ బిన్ జబ్బార్ ట్రస్ట్ వారి సైఫుల్లా గారికి కిమ్స్ హాస్పిటల్ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. దాదాపు 7 సంవత్సరం నుంచి వస్తున్నాం. ఈ క్యాంప్ పెట్టినప్పటి నుంచి మామూలుగా ఏమంటే డాక్టర్ కర్నూలు నుంచి వస్తారు కాబట్టి అంటే మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చూపిస్తాము. అట్లా ఏదైనా ఈసీజీ అట్లా ఏదైనా ఉంటే మాకు బీపీ ఉంది అట్లా అంటే ఈసీజీ ఏమైనా కావాల్సింటే అవసరం అయితే అది కూడా చేపిస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మా ట్రీట్మెంట్ బాగుంది. మీ పేరు? ఎస్ మోహన్ రావు. बीपी 200 आ जाता सर. अब मेरे सारे के पास चक्कर आया हूँ, अंदर मेरे को चक्कर आया हूँ, 4.5 आया हूँ, बेहतर दिख रहा है और ये भी फ्री दे रहे हैं और अच्छा चक्कर है और सहूलत दे रहे हैं अंदर जाने जाने. अब तुम्हें क्या चेक करा लिया सर? मैं ECG चेक कराया हूँ, लीवर चेक कराया हूँ और बीपी चेक कराया हूँ और शुगर चेक कराया हूँ. किसके जरिए रखा गया सर कैंप? ये आंध्र जोड़ सारा. आपका नाम? मेरा नाम है सुमन फारूक.